అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడట, నా పని ఇంకెవరూ చేయలేరని. ఆ పని నేను చేస్తాను ప్రభు అన్నదో ఆత్మవిశ్వాసంతో నిండిన ప్రమిద. ఆనందాన్ని పంచుకోవడానికి అందరూ వస్తారు, కానీ మన బాధను పంచుకోవడానికి కొందరే వస్తారు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో. కష్టం వచ్చినప్పుడు 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటవుతుంది. చెయ్యగలిగిన వాడు చేసి చూపిస్తాడు, చెయ్యలేని వాడు చెప్తాడంతే. విమర్శలకు భయపడొద్దు, ఎందుకంటే ఎదురు గాలిలోనే కదా గాలిపటం పైకి లేస్తుంది. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరు కొత్తగా ప్రయత్నించడం లేదని అర్థం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఓ అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతావు. నింద నిజమైతే దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. జీవితంలో కొన్ని పనులు ఎప్పటికీ చేయకండి. మూర్ఖులతో వాదన, చెడ్డ వాళ్ళతో సావాసం, దొంగలతో పరిచయం, చేతగాని వాళ్ళతో వ్యాపారం, నచ్చని వాళ్ళతో జీవితాన్ని ఎన్నటికీ గడపకండి. సంపాదించిన ధనం కోసం దగ్గరికి వచ్చే చుట్టాలు, ఆస్తులు, అందాన్ని చూసి పుట్టే ప్రేమ, అవసరం కోసం చేసే స్నేహం చివరికి ఒంటరితనాన్ని మిగులుస్తాయి. జాగ్రత్త. జీవితంలో ఓటమనేది కేవలం చిన్న సంఘటన మాత్రమే, కానీ ఓటమే జీవితం కాదు. మెరుగు పెట్టకుండా వజ్రానికి ప్రకాశం రాదు, అలాగే కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. నిజాయితీ అనేది అత్యంత విలువైన బహుమతి, దానిని నెలవారు మనుషుల నుంచి ఆశించొద్దు. వెలుగును చూసి చీకటి ఎలా భయపడుతుందో, శ్రమించే వారిని చూసి ఓటమి ఎలా భయపడుతుంది. అసాధ్యమనుకున్న ప్రతిదీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సాధిస్తూనే ఉంటారు. వారే విజేతలుగా మిగిలిపోతుంటారు. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధలతో నువ్వు ఆడుకోవాలి. ఒక ఆశావాది సమస్యల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు, ఒక నిరాశావాది వచ్చిన అవకాశాల్లోనూ కష్టాలను వెతుకుతాడు. తనకేం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో తప్పక పైకి వస్తారు.